హాయ్ అండి. ఈరోజు మిగిలిన దోశ పిండితో పునుగులు తయారు చేసుకుందాము. ఇలా దోశ పిండి నేనైతే ఇలా గట్టిగా రుబ్బేసుకున్నాను. ఒకవేళ ఇలా గట్టిగా లేదు అంటే మీరు అందులో కొంచెం బియ్య పిండి అయినా కలుపుకోవచ్చు, లేదా మైదా పిండి అయినా, లేదంటే కొంచెం రవ్వ వేసి ఇలా గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి. దాంట్లోకి కొంచెం కారం, కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టిన ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక కడాయిలో నూనె పెట్టుకొని అది బాగా కాగే వరకు చూడాలి. ఇలా నూనె వేడెక్కిందో లేదో ఒక చిన్న ముక్క అయితే వేసి చూస్తున్నాము. నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు చిట్టి చిట్టి పునుగులు అయితే వేసేద్దాం. గడబెట్టుకోవడం చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇవి బోండాలు అయితే తీసేసుకోవాలి. చూడండి, ఎప్పుడు దోశ పిండితో ఎప్పుడు దోశలే కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు.